చూడండి ఫారక్ పిన్ వేసుకునే విధానం. ఫారక్ పిన్ పోయింది ఈ వెహికల్కి. టైర్ రాస్తుంది పిన్ అది. ఇక్కడ చూడండి బ్లాక్గా గ్యాప్ వచ్చింది చూడండి, కొంచెం మార్చర్ దగ్గర పిన్ పోతే అట్లా గ్యాప్ వస్తుంది. ఇక్కడికి వచ్చి హ్యాండిల్ రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలంటే 17 నెంబర్ రింగ్ సెట్ పాన మన దగ్గర ఉండాలి కంపల్సరీ. ఉంటే బోల్ట్ 17 నెంబర్ బోల్ట్ ఉంటుంది, అది లూజ్ చేసుకొని బోల్ట్ తీసేయాలి, డిస్కనెక్ట్ చేసేయాలి బోల్ట్. అట్లా ఇప్పేసేయాలి బోల్ట్. బోల్ట్ ఇలా ఇప్పుకోవాల్సి వస్తుంది. తీసిన తర్వాత చేతితో వస్తుంది, లేదా మళ్ళీ రాకపోతే ఇట్లా మళ్ళీ ఒకసారి పాన పెట్టి కొంచెం లూజ్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎలా ఇప్పుతున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మీరు కూడా ఇప్పేస్తే సరిపోతుంది. ఈజీ ఉంటుంది ఫారక్ ఇప్పడం. నట్టు మొత్తం తీసేయాలి. తీసిన తర్వాత బోల్ట్ కూడా తీసేసుకోవచ్చు ఈజీగా. కొంచెం ఇట్లా కదిలిస్తే బోల్ట్ వచ్చేస్తుంది, లేదా లెఫ్ట్ సైడ్కి టైర్ మొత్తం లెఫ్ట్ కనేసి హ్యాండిల్ కూడా లెఫ్ట్ సైడ్ కనేసి ఇంకా ఈజీగా వస్తుంది. చూస్తారు కదా ఎలా తీస్తున్నానో హ్యాండిల్. బోల్ట్ తీసిన తర్వాత ఇలా ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత చెన్నీ ఉంటే చెన్నీ, లేదా స్క్రూ డ్రైవర్ ఉంటే స్క్రూ డ్రైవర్ పెట్టేసి చెక్ నట్ అంటారు దాన్ని, చెక్ నట్ కొడితే వచ్చేస్తుంది. కొంచెం చూస్తున్నారు ఎలా కొడుతున్నాను, అలా కొట్టాల్సి వస్తుంది. చూసారా ఫ్రీగా వస్తుంది. నట్టు కూడా చాలా ఫ్రీ ఉంది వెహికల్కి, వచ్చేసింది. కొన్ని హార్డ్ ఉంటాయి, థ్రెడ్డింగ్ ప్రాబ్లం ఉంది, లేదా చాలా రోజుల నుంచి ఓపెన్ చేయకుంటున్నా. తీసిన తర్వాత కింద షాక్ అబ్జర్వ్ నట్టు 27 నెంబర్ రింగ్ పైన తీసుకొని లూజ్ చేస్తే లూజ్ అయిపోతుంది. లూజ్ చేసుకోవాలి కంపల్సరీ. బండి క్యాండిల్ ఉన్నప్పుడే, టైర్ ఉన్నప్పుడే. బ్రేక్ పైప్ కూడా రిమూవ్ చేసుకోవాలి. టైర్ ఇప్పిన తర్వాత కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, అంతే, అలా ఇప్పుకుంటే సరిపోతుంది. పైప్ డిస్కనెక్ట్ చేసేయాలి మొత్తం. ఇప్పేసిన తర్వాత ఇలా ఉంటుంది. 17 నెంబర్ షాక్ అబ్జర్వర్ నట్టు తీసేయాలి. షాక్ అబ్జర్వర్ ఎందుకంటే షాక్ అబ్జర్వర్ డిస్కనెక్ట్ చేసి తీసుకోవద్దని లెత్ మిషన్ దగ్గర వేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళు వేయరు లెత్ మిషన్ దగ్గర. చూడండి షాక్ అబ్జర్వర్ తిరిగిపోతుంది. కింద స్క్రూ డ్రైవర్ పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. తిరగడం ఆగిపోతుంది. అంతే, ఇలా డిస్కనెక్ట్ చేసేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసి స్క్రూ డ్రైవర్ తీసుకొని స్క్రూ డ్రైవర్తో కూడా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, వచ్చేసింది. కొంచెం ఇంగున్నా కానీ ఫ్రీగానే వచ్చేసింది. ఇది లేత్ మిషన్కి తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా సెట్ తీసుకొని పోవాలి. చూసారా లేత్ మిషన్లో ఇలా పిన్ ప్రెస్సింగ్ మిషన్ అంటారు దీన్ని. మిషన్ మీద పెట్టేసి హైడ్రాలిక్తో ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి పెన్ ఇలా తీస్తాడు. లేదా గన్నుతోని కొట్టే వాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళు కూడా కొట్టచ్చు. ఫారక్ బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది వితౌట్ మిషన్ అయితే. కొంచెం హార్డ్ ఉంది పిన్. చూసారా ఎట్లయిందో, హార్డ్ ఉంది. చాలా రోజుల నుంచి కొంచెం జామ్ ఉంది పిన్, దానివల్ల హార్డ్ అయిపోయింది. పిన్ వచ్చేసింది బయటికి. తీసుకొని రిమూవ్ చేసేస్తాడు అంతే. ఎన్ఆర్బిలో పిన్ వేస్తున్నాం మనం. 2 బేరింగ్లు, ఒక పిన్ వస్తుంది. ముందుగా పిన్ కుసబెట్టిన తర్వాత బేరింగ్లు కొట్టేస్తాడు. చూడండి ప్లే ఉంది దానికి. చూడండి ఫారక్ కుసబెడుతున్నాడు. కుసబెట్టేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి సుత్తతో కొడుతుంది. లేదా హార్డ్ ఉందంటే ఇట్లా మళ్ళీ మిషన్ మీద పెట్టి ప్రెస్ చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ సీల్ వేసుకోవాలి ఒకటి.
ఆయిల్ సీల్ కొంచెం సుత్తుతో టాపప్ చేస్తే వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళాలి కంపల్సరీ. బేరింగ్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, గ్రీస్ గిట్లా దానికి కొంచెం ఉంటుంది, బయటికి కాకుండా డస్ట్ లోపలికి పోకుండా ఆయిల్ సీల్ వేస్తాం మనం. లాక్ అంటారు దాన్ని. లాక్ కూడా కంపల్సరీ కూర్చోబెట్టాలి. చూసారు కదా ఎలా చేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఒక ఆయిల్ సీల్ వస్తుంది చిన్నది, చూడండి ఇప్పుడు వేస్తాడు. ఓకే, సేమ్ మళ్ళీ లాక్ కొట్టేయాలి. సేమ్ కొంచెం పంచింగ్ కొడితే సరిపోతుంది. అంతే, చూడండి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫారక్ వాచర్ వేసి కొంచెం టైట్ ఉంటుంది, నీకు వాచర్ వేస్తే టైట్ ఉంటుంది. అంతే, మన దగ్గర తీసుకొచ్చేసాము. ఇట్లుంటుంది. ముందుగా షాక్ అబ్జర్వ్ పెట్టుకోవాలి, స్ప్రింగ్ షాక్ అబ్జర్వ్. రెండు సైడ్లు ఉంటుంది, కింది సైడ్ మాత్రం స్ప్రింగ్ మొత్తం 3 స్టెప్స్ ఒకటే దగ్గరికి ఉంటుంది. అది కింది సైడ్ పెట్టుకోవాలి కంపల్సరీ. చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఇది ఉంది కదా 3 స్టెప్స్ ఒకటే లెక్క ఉన్నాయి చూడండి, ఇట్లా ఉండాలి కింది సైడ్. లేకపోతే మళ్ళీ స్ప్రింగ్ యాక్షన్ మంచిగా ఉండదు మనకి, కరెక్ట్ బరాబర్ యాక్షన్ రాదు. ఇలా కొంచెం 2 ఉంటే పట్టుకోమని షాక్ అబ్జర్వ్ పైనకి లేపి నట్టు కూర్చోబెడితే సరిపోతుంది. ఇంతే, టైట్ చేసేసి దీన్ని కోన్ అంటారు. ఈ కోన్ దీనికి సిట్టింగ్ చేయాలి ఫస్ట్. దీన్ని తీసుకొని టాప్అప్ చేయాల్సి వస్తుంది. చూడండి కొంచెం పానతను కొడితే సిట్టింగ్ అయిపోతుంది. ఆయిల్ సీల్ వస్తుంది, దానికి ఒక కోన్ వస్తుంది. దీన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఒకవేళ పోయింది కాబట్టి రిమూవ్ అయింది కాబట్టి మనం మళ్ళీ కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఆయిల్ సీల్ కింద పైన కోన్ వస్తుంది, ఎందుకంటే దీనికి కూడా సేమ్ గ్రీస్ బయటికి రాకుండా ఇట్లా గ్రీస్ పెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని గ్రీస్ పెట్టుకుంటే స్మూత్ ఉంటుంది హ్యాండిల్. చూడండి ఎట్లా పెడుతుందో, గ్రీస్ కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బాల్స్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి బాల్స్ ఎలా వేస్తున్నాను. చూడండి ఇట్లా సెట్ వస్తుంది బాల్స్ది బేరింగ్ టైప్లో. డైరెక్ట్ దానికి వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎట్లా వేస్తున్నా. అంతే, దీనికి గ్రీస్ పెట్టేస్తే గ్రీస్ కొంచెం నిండుగా ఉండేటట్టు అదే గ్రీస్ దానికి సెట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, అంతే. గ్రీస్ పెట్టిన తర్వాత బండికి పెట్టేసి ఒకరు లావట్టుకుంటే సరిపోతుంది. లావట్టుకొని ఇంకొకరు స్టాండ్ తీయమనాలి. కింద స్టాండ్ పెట్టాం మనము పార్క్ బయటికి రిమూవ్ చేయడం కోసం. స్టాండ్ తీసేస్తే సరిపోతుంది లావట్టుకొని. చూడండి ఎట్లా లావడుతున్నాను. ఒక్కరే లావట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇంకా ఇంజిన్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈజీగా లేచిపోతుంది. చూడండి సిట్టింగ్ అయిపోయింది ఆల్రెడీ హ్యాండిల్కి. ఇప్పుడు చూడండి ఇక్కడ థ్రెడ్డింగ్ కింద కొంచెం గ్యాప్ లెక్క ఉంది కదా, అంత గ్యాప్ రావాలి కంపల్సరీ. అట్లా వస్తేనే కరెక్ట్ కూర్చున్నట్టు సిట్టింగ్. గ్యాప్ రాకపోతే మళ్ళీ ఒక్కోసారి రిమూవ్ చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. చూడండి కోన్, టాప్ కోన్ ఇది. ఈ టాప్ కోన్ పెట్టేసి ఒక్కొక్కసారి సిట్టింగ్ కాదు, కొంచెం చెన్నితో కొంచెం కొట్టేస్తే సరిపోతుంది, సిట్టింగ్ అయితే బరాబర్. చూడండి ఇట్లా కొంచెమే కొడితే సరిపోయి, ఎక్కువ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత వాచర్ చూసారు కదా, వాచర్ ఎలా కూర్చోబెట్టినా గాలి ఉంది కదా, ఇక్కడ గాలి ఉంది చూడండి. ఈ గాల ఆడ కూడా ఒక గాలి ఉంటుంది, సేమ్ దాంట్లోనే కూర్చోవాలి. లేకపోతే వాచర్ కూర్చోదు, ఉల్టా కూర్చోబెట్టినా కానీ మీకు నట్టు కూర్చోదు, చెక్ నట్టు కూర్చోదు మళ్ళీ. అంతే, చెక్ నట్టు తిప్పేసి చేతితో అయినంత కడిగి తిప్పాలి.
తర్వాత చిన్ని పెట్టి కొట్టేయాలి కొంచెం. మరి ఫుల్ టైట్ కాకుండా నార్మల్ టైట్ చూసుకోవాలి మనం. సెట్టింగ్ తెలిసిపోతుంది మనకి చేస్తుంటే. మొత్తం బలం పెట్టి కొట్టేస్తే మళ్ళీ అది ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అటు. చూడండి ఇట్లా కొడుతున్నాను. ఇట్లనే కొడితే సరిపోతుంది. చేతితో కూడా తిరుగుతుంది, కాకపోతే ఇక చెన్ని ఉంది కదా దాంతో కొట్టాల్సి వస్తుంది. లేదా మీ దగ్గర మంకీ ప్లేయర్ ఉంటే మంకీ ప్లేయర్తో కూడా తిప్పొచ్చు. అంతే. ఇట్లా హ్యాండిల్ పెట్టేసుకోవాలి. చూస్తున్నారా ఎట్లా సిట్టింగ్ బరాబర్ ఎట్లా సిట్టింగ్ అవుతుందో బోల్ట్. టైర్ అనేది లెఫ్ట్కి మలపమని చెప్తున్నాను మొత్తము, ఎందుకంటే బోల్ట్ కూర్చోదు. కస్టమర్ ఉన్నాడు కాబట్టి అతన్ని మలపమని చెప్పాను. మలిపేస్తున్నాడు. కొంచెం ఇట్లా షేక్ చేసి కూర్చోబెడితే సరిపోతుంది. కూర్చొని పోయింది. అంతే. నట్ ఎక్కిచ్చేసుకోవడం అంతే.